హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా నిన్న రాష్ట్రంలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నీట్ యూజీ రిజల్ట్ తర్వాత కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనే విషయంపై వీడియో చేశాను. దాదాపు కూడా చాలామంది కూడా చూశారు. ఈరోజు గత సంవత్సరంతో పోల్చుకుంటూ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులను బట్టి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలనే నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులకు ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎందుకంటే గత సంవత్సరం ఎంత ర్యాంకుకు సీటు వచ్చిందో తెలిస్తేనే ఈ సంవత్సరం విద్యార్థికి మనకు సీటు వస్తుందా రాదా అనేది ఒక అవగాహన వస్తుంది. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పిల్లాడికి మా అమ్మాయికి సీటు వస్తుందా రాదా అనేది చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. మీ బాధను దృష్టిలో పెట్టుకుని నిన్న కట్ ఆఫ్ అనేది చెప్పడం జరిగింది. నేను నిన్న చెప్పిన దాని ప్రకారం ఇంకా కూడా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంకులను మనం పోల్చుకుంటూ గత సంవత్సరంతో ఈ సంవత్సరం ఎంతవరకు కట్ ఆఫ్ ఆగచ్చు అనే విషయం క్లియర్గా మీకు కేటగిరీని బట్టి ప్రతి కేటగిరీలో కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ ఎంతంత కట్ ఆఫ్ ఉంది, ఎంతంత ఆల్ ఇండియా ర్యాంకుకు మనం సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది క్లియర్గా తెలుస్తాను. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మనం గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకుతో పోల్చుకుని ఇంత ర్యాంకు వరకు సీటు వస్తుంది అని మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకే వస్తుందనైతే ఇది లేదు. కాకపోతే ఖచ్చితంగా ఆల్ ఇండియా ర్యాంకు ఈసారి ఎంతకైతే నేను చెప్పబోతున్నానో దానికన్నా కానీ కొద్దిగా పెరిగిన సీటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదాహరణకి గత సంవత్సరం 1,30,000కి సీటు కానీ వచ్చి ఉంటే ఈ సంవత్సరం 1,35,000, 33 వరకు కూడా సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా లేదా? 1,30,000కి గత సంవత్సరం సీటు వచ్చి ఉంటే ఈ సంవత్సరం ఒక 2-3 వేలు ఎక్కువగా ఉన్న 1,32,000, 1,33,000 వరకు కూడా సీటు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంచుమించు పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. కానీ మనం గత సంవత్సరం కరెక్ట్గా ఇన్ని మార్కులకే కట్ ఆఫ్ అనేది వచ్చింది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కసారి కేటగిరీ వైజ్ ఏయూ రీజన్ మరియు ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఏయూ రీజన్ ప్రైవేట్ ఏ కేటగిరీ కట్ ఆఫ్ ఓసీ కేటగిరీలు 72,303, బీసీఏ 1,19,220, బీసీబీ 1,31,307, బీసీసీ 1,14,089, బీసీడీ 87,291, బీసీఈ 2,39,000, ఎస్సీ 1,85,817, ఎస్టీ 2,59,283. ఇది ఏయూ రీజన్ ప్రైవేట్ ఏ కేటగిరీ. ఎస్వియు రీజన్లో ప్రైవేట్ ఏ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఓసీ కేటగిరీకి 87,495, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు 79,204, బీసీఏ 1,26,103, బీసీబీ 1,33,134, బీసీసీ 2,18,83, బీసీడీ 1,29,376, బీసీఈ 1,38,578, ఎస్సీ 2,02,945, ఎస్టీ 2,68,920. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఎస్వియు రీజన్లోను మరియు ఏయూ రీజన్లోను కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా ర్యాంకులను బట్టి ఉండొచ్చు. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయూ రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మరియు ఎస్వియు యూనివర్సిటీ పరిధిలో 2 రీజన్లో కూడా కట్ ఆఫ్ ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలియజేశాను. అదేవిధంగా స్టేట్ వైడ్ కళాశాల కూడా ఒకటి ఉంది. రేపు గవర్నమెంట్ కళాశాలల గురించి చెప్పేటప్పుడు స్టేట్ వైడ్ కళాశాల గురించి
కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ కళాశాలలో గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకు ఎంతకి కట్ ఆఫ్ ఆగిందో కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు నేను చెప్పింది అయితే ఖచ్చితంగా గత సంవత్సరం లాస్ట్ మార్క్స్కి కట్ ఆఫ్ సీటు పొందిన విద్యార్థుల యొక్క ఆల్ ఇండియా ర్యాంకులు చెప్పాను. ఇంచుమించు కూడా ఈ సంవత్సరం అదే ర్యాంక్ ఆధారంగా ఒక 2-3 వేలు ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. 2-3 వేలు ఎక్కువైనా ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ఫుల్ కావాలనే నేను ప్రతిసారి కూడా ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే నిన్న వీడియో చేస్తుండగా మనకి కాల్స్ వస్తుంటాయి విద్యార్థుల దగ్గర నుండి, ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్ వచ్చిందని. 480 మార్కులకు వచ్చేసి 77,000 ర్యాంక్ వచ్చిందనే లోపల, అంటే ఓపెన్ కేటగిరీలో 77,000 ర్యాంక్ అంటే సీటు వస్తుందా రాదా అనే అనుమానం నాకు వచ్చింది. ఎందుకంటే 63,000 నుండి 67,000 లోపలే ఓపెన్ కేటగిరీలో సీట్ ఆగేది. గత సంవత్సరం మాత్రం కొన్ని సీట్లు అదనంగా రావటం, దానివల్ల దాదాపు 87,000 వరకు కట్ ఆఫ్ అనేది గత సంవత్సరం ఎస్వియు రీజన్లో ఆగింది. అదేవిధంగా ప్రైవేట్ ఏ కేటగిరీలోనే ఏయూ రీజన్లో కూడా 72,303కి ఆగింది. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు మీకు ఇచ్చిన ఏయూ రీజను ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్స్ అనేటివి ఇంచుమించు కూడా 1,000-2,000 మాత్రమే వేరియేషన్ ఉండొచ్చు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ విద్యార్థులకైతే 500 సేఫ్ అని నేనైతే చెప్పాను. గవర్నమెంట్ కళాశాలలో 500 మార్కులు వస్తే ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశం ఉంటుందని కూడా నేను చెప్పాను. ప్రైవేట్ ఏ కేటగిరీకి ఇప్పుడు నేను ఎస్వి రీజన్లో చెప్పిన దాని ప్రకారము 87,495 మార్కులకి ర్యాంకుకి ఆల్ ఇండియా ర్యాంకుకి సీటు గత సంవత్సరంతో పోల్చుకుంటే సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 87,000 అంటే దాదాపు కూడా 475-470 మధ్యలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 87,000, 88,000, 89,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా 89,000 వరకు ఎస్వియు రీజన్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా సీటు ప్రైవేట్ ఏ కేటగిరీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏయూ రీజన్లో వచ్చేసి 74,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు సీటు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ కట్ ఆఫ్ పైన ఇంకా క్లారిటీ వస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకులు వస్తే దానిపైన కూడా ఖచ్చితమైన మనకి ఫిగర్స్ అనేటివి తెలుస్తాయి. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం క్లియర్ కట్గా ఒక అవగాహన అనేది మీ అందరికీ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఇప్పుడు బీసీ కేటగిరీలో కూడా దాదాపు ఏయూ రీజన్లో బాగా తగ్గుతుంది. బీసీఈ కానీ కొన్ని కేటగిరీస్ బీసీఈ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. 2,39,000 2,39,000 ర్యాంకుకు కూడా అక్కడ బీసీఈకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంపేర్ చేసుకోండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీ ఆల్ ఇండియా ర్యాంకుతో మీ ఫ్రెండ్స్కి మీకు ఈ యొక్క ర్యాంక్స్ను బట్టి సీటు వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని మీ అందరికీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.